హాయ్ అందరికీ నమస్కారం. శభాష్ లోకేష్ అనే పరిస్థితి ఇవాళ ఆయన శాఖలో జరిగిందని చెప్పాలి. ఎందుకంటే వీసీల నియామకాల్లో చాలా పారదర్శకంగా నియామకాలు జరిగినట్టుగా మనం చెప్పుకోవచ్చు. రీజన్ ఏంటంటే గతంలో మనం చూసాము, ఏ యూనివర్సిటీ అయినా రెడ్లతో నిండిపోయింది, అంటే తమ కులపోళ్లతో నింపేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుముందు తెలుగుదేశం హయాంలో కూడా ఆల్మోస్ట్ వాళ్ళ సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చుకున్నారు. ఇది వాస్తవం. ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వానికి సంబంధించిన రెడ్లు లేదా కమ్మలు వీళ్ళిద్దరే ప్రముఖ పాత్ర పోషించేవాళ్ళు. ఎక్కడ ప్రధానమైన పోస్ట్ ఉన్నా, అంటే వీసీల నియామకమే కాదు, ఏ నియామకమైనా, సో అటు పోలీసు నియామకాల్లో, జిల్లా ఎస్పీల నియామకాల్లో కావచ్చు, సిఐల నియామకాల్లో కావచ్చు, కులం పాత్ర ప్రబలంగా ఉంది అంటే ఖచ్చితంగా నమ్మి తీరాల్సింది. ఎందుకు గత పరిణామాలు అవే చెప్తా ఉన్నాయి. సో తెలుగుదేశం దీనికి, అలాగే కాంగ్రెస్ లేకపోతే వైసీపీ ఏది మినహాయింపు కాదని చెప్పాలి. కానీ ఇవాళ కొత్త తరహాలో లోకేష్ గారు చాలా పారదర్శకంగా చేసినందుకు లోకేష్ గారిని అభినందించి తీరాలి ఇవాళ. ఎందుకు అంటే ఇవాళ వీసీల నియామకాల్లో 17 వీసీల నియామకాలు ఈ ప్రభుత్వం రాగానే 17 మంది వీసీలు స్వచ్ఛందంగా ఆ పదవి నుంచి తప్పుకున్నారు, రాజీనామా చేశారు. అంటే రాజీనామా చేశారు స్వచ్ఛందంగా అంటే అర్థమైంది కదా మనకి. ఎందుకు? వాళ్ళందరూ కూడా రాజకీయ ప్రలోభాలు, రాజకీయ సిఫారసులతో వాళ్ళందరూ కూడా నియమించబడ్డారు. కాబట్టి ప్రభుత్వం మారింది కాబట్టి ఖచ్చితంగా ఈ రాజకీయ సిఫారసులతో నియమించబడ్డ వాళ్ళందరూ కూడా ఈ 17 మంది రాజీనామాలు చేశారు. చేసిన తర్వాత వాటిని మళ్ళీ మనం భర్తీ చేయాలి కదా. దానికోసం 2000 దరఖాస్తులు వచ్చాయట. 512 మంది అభ్యర్థులు సీరియస్గా కాంపిటేట్ అయ్యారట. అందులో 9 మంది వీసీలను ఇప్పటివరకు భర్తీ చేశారు. మొత్తం 17లో 9 భర్తీ చేశారు. ఇంకొక 8 భర్తీ చేయాలి. దీంట్లో కూడా చాలా సామాజిక సమీకరణాలు చాలా చక్కగానే పాటించినట్టుగా కనపడుతోంది. 4 ఓసీ సామాజిక వర్గం వాళ్ళు, 3 బీసీ సామాజిక వర్గం, 1 ఎస్సీ, 1 ఎస్టీ సామాజిక వర్గం వాళ్ళకు రావటం జరిగింది. అంటే ఇందులో 4 ఇంజనీరింగ్ ప్రొఫెసర్స్, అలాగే 3 సైన్స్ ప్రొఫెసర్స్, 2 సోషల్ సైన్స్ ప్రొఫెసర్స్ నియమించారు. అంటే ఎస్పెషల్లీ ఇక్కడ ప్రసన్నశ్రీ అని రాజమండ్రి ఆదికవి నన్నయ్య వర్సిటీ, ఆమె ఎరుకుల సామాజికం. ఇప్పుడు ఎస్సీల్లో కూడా ఏం జరుగుతుందంటే అంటే ఎస్సీ అనగానే మాలను తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటారు. ఎందుకంటే మాలను అభివృద్ధి చెందారు ఎస్సీల్లో. చాలా ఉపకులాలు ఉన్నాయి, ఆ ఉపకులాలకి రావు. మాల తర్వాత మాదిగే, ఈ 2 తప్ప వేరే ఉపకులాలు లేవు. అలాగే ఎస్టీల్లో కూడా చాలా ప్రాబ్లం. ఎస్సీల గురించి పట్టించుకున్నంత ఇది ఎస్టీల గురించి పట్టించుకోరు. మీరు చూడండి, ఎస్సీ ఉద్యమాలు బలంగా ఉంటాయి తప్ప ఎస్టీ ఉద్యమాలు అంత బలంగా ఉండవు. కానీ ఇప్పుడు ఎస్టీ నుంచి ఎరుకల సామాజిక వర్గం నుంచి ప్రసన్నశ్రీ అని ఒక ఆవిడ, అంటే ఇవన్నీ కూడా మెరిట్ మీద మాత్రమే ఆధారపడి చేసినట్టుగా నియామకాలని చెప్పచ్చు. అందులో ప్రసన్నశ్రీ గారు ఎస్పెషల్లీ అంటే వాళ్ళ సామాజిక వర్గం, అంటే గిరిజన సామాజిక వర్గాలు ఉంటాయి కదా, భగత, గదబ, కొలామి, ఇలాంటి వాటన్నిటికీ లిపి కూడా ఆమె తయారు చేశారట. అలాగే అంతరిస్తున్న భాషలు, సంస్కృతులకు సంబంధించి అధ్యయనం చేశారు, పరిశోధన చేశారు. ఇలాంటి ఒక ఉన్నతమైన విద్యావంతురాలైన ప్రసన్నశ్రీని వీసీగా నియమించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతా ఉంది. ఇవన్నీ కూడా చూస్తే కనుక అటు ఏయూకి కూడా ఖరగ్పూర్ ఐఐటి నుంచి వచ్చిన ప్రొఫెసర్ని జీపీ రాజశేఖర్ని ఆయన నియమించారు. అలాగే జేఎన్టీయుకి సిఎస్ఆర్కే ప్రసాద్ గారిని, అలాగే యోగి వేమనకి ఫణితి ప్రకాష్ గారిని, అలా కొంతమందిని అంటే గతం కంటే భిన్నంగా ఒక ప్రయత్నం, ఒక ప్రయోగం జరిగిందని మనం చెప్పొచ్చు. గతంలో ఒక కులపోళ్ళకే ఎక్కువగా అవకాశం ఇచ్చేవాళ్ళు, ఈసారి లేదు. దీనంతటికీ ఒక రీజన్ మనం కనుక్కోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా లోకేష్ గారు ఒక మాట అన్నారు, గతంలో అంతా చంద్రన్న పథకాలు వచ్చేసేవి, చంద్రన్న చంద్రన్న చంద్రన్న, ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్, ఇవే వచ్చేవి పథకాలు. ఆ తర్వాత వస్తే రాజీవ్ 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 అని ఆయన పెట్టారు. రాజీవ్ ఇందిర జపం రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వస్తేనేమో చంద్రన్న, అలాగే ఎన్టీఆర్ జపం ఆయన చేస్తూ ఉండేవారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా జగనన్న 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 తన జపం తానే చేసుకున్నాడు. ఇప్పుడు మాత్రం ఈ ప్రభుత్వంలో మాత్రం ప్రతిదానికి ఒక పేరు పెట్టేటప్పుడు జాతీయ నాయకులు, అలాగే ఉద్యమాలు చేసి ప్రజల కోసం తమ ప్రాణాలు అర్పించిన అనేక మంది నాయకుల పేర్లు పెడతా ఉన్నారు. మొన్న ఎల్లాప్రగడ సుబ్బారావు గారి ఒక హాస్పిటల్కి ఆయన నేమ్ పెట్టారు. లేకపోతే ఏం పెడతారండి, ఎన్టీఆర్ అని పెట్టేస్తారు, లేకపోతే చంద్రబాబు అని పెడతారు, లేకపోతే ఇంకోటి పెట్టేవాళ్ళు. సో అట్లా కాకుండా ఎల్లాప్రగడ సుబ్బారావు గారి పేరు పెట్టాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అడగడం, లోకేష్ గారు స్పందించడం, అలాగే డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకాన్ని డొక్కా సీతమ్మ పేరు పెట్టారు. ఇలాగా కొంతమంది, అంటే మనకి పూర్వం మన కోసం, మన సమాజం కోసం స్వతంత్రం వచ్చేటప్పుడు ఎవరైతే మనం ఇవాళ ప్రశాంతంగా బతుకుతున్నామంటే రీజన్ ఎవరైతే ఉన్నారో ఆ జాతీయ స్థాయి నాయకులు పేర్లు, జాతీయోద్యమంలో పాల్గొన్న
వాళ్ళ పేర్లు పెట్టాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తూ ఉంటారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు తన పంచాయతీరాజ్ శాఖలో ట్రాన్స్ఫర్లు కానీ ఇవన్నీ కూడా ఎంతో పారదర్శకంగా చేశారు. ఇవన్నీ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చినాయి. బహుశా గతం కంటే 2014-19 కంటే 2024 నుంచి 29 వరకు ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అత్యద్భుతమైన మార్పు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఉండడం. తద్వారా ఆయన స్ఫూర్తితో లాస్ట్ టైం పవన్ అన్న స్ఫూర్తితో ఇలా చేశానని 2-3 సందర్భాల్లో లోకేష్ గారు చెప్పారు. బహుశా ఇది కూడా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోనే ఈ నియామకాల్లో కులానికి అతీతంగా నియామకాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నందుకు మనం లోకేష్ గారిని అభినందించాలి. ఏదైనా ఈ ప్రక్రియ అంటే కులాలు మతాలకు అతీతంగా అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి. అందినప్పుడే రాజ్యాధికారం ఎవరిదైనా కానీ రాజ్యాధికారులు ముఖ్యమంత్రి స్థానంలో ఒక కమ్మున్నా ఒక కాపున్నా ఒక రెడ్డున్నా లేకపోతే ఒక మాలున్నా ఎవరున్నా కానీ ఆ ఫలాలు ప్రతి ఒక్కళ్ళకి కులాలకు అతీతంగా అందినప్పుడే మాకు రాజ్యాధికారం రావాలన్న భావన రాదు. లేదంటే ప్రతి వర్గం మాకు కూడా రాజ్యాధికారం కావాలి, ఎప్పుడు మీరేనా, మేము ఎప్పుడు ఉండాలి ముఖ్యమంత్రిగా అనే పరిస్థితి వస్తుంది. సో డెఫినెట్గా ఈ అంశంలో లోకేష్ గారిని అభినందించి తీరాలి.